గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో పర్టికులర్ గా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ మరింత సమాచారం అందిస్తారు. జగన్, చెప్పండి. తేజస్విని, గత కొద్ది రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత ముందుగానే ఇటు రుతుపవనాలు రాష్ట్రాలను పరిగణించిన పరిస్థితి ఉంది. అంటే అటు గతంలో కన్నా ఇప్పుడు అటు భారీ నుంచి ఎక్కువగా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు దాదాపు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్టికులర్ గా ఇటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెము జిల్లాల్లో ఇటు భారీ వర్షాలు, అంటే నిన్నటి రోజు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఇటు భారీ వర్షాలు కురిసింది. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమైన పరిస్థితి. ఇటు హైదరాబాద్ లోని కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా ఇటు అండర్ పాస్ ల వద్ద కూడా అధికంగా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంది తేజస్విని. దాంతో పాటు జిల్లాలకు అంటే దాదాపు ఒక 6 జిల్లాలకు ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దానికి సంబంధించి అక్కడ కురిసినటువంటి వర్షాలకు కూడా అంటే కొన్ని చోట్ల భారీ ఎదురుగాలతో కురిసినటువంటి వర్షాలకు చెట్ల కొమ్మలని విరిగిపడి అటు కరెంటు కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం దాదాపు 4 గంటల పాటు కరెంటుకు అంతరాయం కలిగినట్టు కూడా మనకు తెలుస్తాం. దాంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అక్కడ వడ్లు ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా అక్కడ రైతన్నులు కూడా తీవ్రంగా ఆందోళన చెందిన పరిస్థితి కూడా ఉన్నది. దాంతో పాటు ఏదైతే వాతావరణ శాఖ ఈ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాలందరికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులంతా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ అటు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో వెంటనే ఇటు రైతులతో పాటు అటు ప్రజలు కూడా అటు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు అంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేశారు తేజస్విని. అయితే జగన్, ఇప్పుడు ఒకవేళ వరదలు వచ్చే అవకాశం ఉంటే కనుక వరద బాధితులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం? కూడా ప్రభుత్వం ఇప్పటికే అంటే అధికారులతో ఇటు సమావేశాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇటు జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసే ప్రభుత్వం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వారందరికీ కూడా రక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కూడా ముందుగానే అలర్ట్ జారీ చేయాలి. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో వరదలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా అటు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఆహార కొరత లేకుండా చూసుకోవాలి. అటు ఈ వర్షాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా ఇటు అధికారులు జిల్లా కలెక్టర్లను జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది.
అయితే జగన్ మనకు తెలిసిందే హైదరాబాద్లో వర్షం పడినప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది. ఇటువైపు ఈ మధ్య కొంచెం వర్షపాతం నమోదవుతున్నందుకే రోడ్లంతా కూడా వాటర్ మొత్తం కూడా వచ్చేసి రోడ్డు సగం వరకు వాటర్ అనేవి వస్తున్నాయి. ఆల్మోస్ట్ డివైడర్ వరకు వాటర్ నిల్వ ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు హైదరాబాద్లో? జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాల నుంచి దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అయితే లోతట్టు ప్రాంతాలు కానీ ఎక్కడ చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాహనాలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇటు ఏదైతే కాలనీలో ఇటు లోతట్టు ఏరియాలో ఇటు కరెంటు విద్యుత్ వైర్లు తెగిపడకుండా అటు విద్యుత్ వైర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వైర్ల దగ్గరలో ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించాలని అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే కరెంటు వైర్లకు దగ్గరగా ఉన్నటువంటి ఆ చెట్లను కూడా తొలగించే చర్యలు చేపడుతున్నారు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు. దాంతో పాటు కూడా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కడైతే నీళ్లు లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నీళ్లు ఏదైతే అధికంగా ఇటు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందో అక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 3 శాఖల అధికారులు సమన్వయంతో ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దీంతో పాటు పోలీసు కావచ్చు, ఈ ముగ్గురు కూడా సమన్వయంతో ముందు ఈ వచ్చే విపత్తును ఎదుర్కోవాలంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.